back to my channel Home Formula. నేను మీ మౌన. I hope you all are doing fine. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించో. ఇదంతా ఐకియా షాపింగ్ చేసామండి. కొన్ని పాతవి ఉన్నవి అండ్ కొన్ని కొత్తవి ఉన్నవి. నేను హోమ్ ఆర్గనైజేషన్ కోసం కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను ఫ్యూ మంత్స్ బ్యాక్. అవి నాకు చాలా నచ్చాయి అండ్ ఇంకొని ఇప్పుడు ఆర్డర్ చేశాను. అవి నిన్న 2 days బ్యాక్ వచ్చాయి. సో అవి ఓపెన్ చేద్దాము. అండ్ మా ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ తీసుకున్నవి ఒక టాప్ 10 ఐటమ్స్ ఏవైతే నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయో అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఈ బాక్స్ చూసారు కదండి, ఇది నేను క్లాత్స్ యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది మల్టీపర్పస్, దేనికోసమైనా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను నా బ్లౌజెస్ కానీ మిగతా డ్రెస్సెస్ కానీ అన్ని కబోర్డ్లో పెడుతుంటే ఒకటి తీస్తుంటే అన్నీ పడిపోవడము అండ్ ఇలా స్టాక్ అయిపోయి ఒక హైట్ లాగా ఉండడము, అది తీయరాకపోవడం చాలా కష్టం అవుతున్నాయి. సో నేను ఐకియాలో చూస్తే నాకు ఈ ఆప్షన్ కనిపించింది, యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది నా కబోర్డ్కి సరిపడే సైజ్ నేను తీసుకున్నాను. నాకైతే చాలా యూజ్ అవుతుందండి. నేను ఆల్మోస్ట్ 2 months అయింది తీసుకొని. అండ్ ఇలా నేను అన్ని బ్లౌజెస్ అన్నీ ఒక దాంట్లో సపరేట్గా డిఫరెంట్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ అన్ని దీంట్లో పెట్టుకున్నాను. నార్మల్ ఫ్యాన్సీ శారీ అన్ని దీంట్లో పెట్టుకున్నాను. ఇవి కూడా వర్క్ బ్లౌజెస్, ఇవి నార్మల్ శారీస్, ఇదొక లెహంగా. సో ఇవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒకటి నాప్కిన్ బాల్ కూడా వేసాను. ఇది క్యాప్ కూడా అంత ఎయిర్ టైట్ కాదండి, లూజ్గానే ఉంటుంది. సో మీకు స్మెల్ అనేది కూడా ఏం పట్టదు. సో ఈ బాక్స్ డైమెన్షన్స్ వచ్చేసి 14 centimeters, 28 and 39 centimeters. నేను ఈ బాక్స్ నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. సో ఇవి నేను ఆల్రెడీ 12 ఆర్డర్ చేసుకున్నానండి. అవి సరిపడక మళ్ళీ ఇంకా ఆర్డర్ పెట్టాను. ఇప్పటి వరకు నేను ఇవి ఓన్లీ క్లాత్కి మాత్రమే యూస్ చేశాను. కానీ ఇప్పుడు ఇవి స్టేషనరీవి, నా కుకింగ్వి అన్నీ సపరేట్గా, బేకింగ్కి అన్నీ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుందామని ఇంకొన్ని ఆర్డర్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది మిక్సింగ్ బౌల్ అండి. ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు, కేక్ చేసేటప్పుడు కానీ దేనికైనా చాలా యూజ్ అవుతుంది. అండ్ సర్వింగ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇది గ్లాసెస్ పెట్టుకోవడానికి, టేబుల్ పైన మార్క్స్ అవుతున్నవి, సో అలా అవ్వకుండా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది పిల్లో కవర్. అండ్ ఇదొకటి నాకు చాలా నచ్చింది, రీయూజబుల్ బ్యాగ్ అన్నమాట. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినా వెజ్జీస్ తెచ్చుకున్నా లేదంటే కార్లో నుంచి ఏదైనా సామాన్ తీసుకొచ్చుకోవాలన్నా చిన్న బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అవైతే అన్నీ పాడైపోతాయి అండ్ యూజ్ అవ్వవు, చినిగిపోతూ ఉంటాయి, అంత వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఉండదు. సో ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అండ్ ఇవి మన చైర్ కింద పెట్టడానికి, లైక్ చైర్స్ ఇలా లాగుతూ ఉంటే టైల్స్ పైన గీతలు పడుతూ ఉంటాయి కదా, సో అలా పడకుండా ఇవి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది డాక్యుమెంట్స్ అండ్ ఫైల్ ఆర్గనైజర్ అండి. ఇందులో మన స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఇల్లు డాక్యుమెంట్స్, కార్ డాక్యుమెంట్స్ అని చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనం తీసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. సో ఇది ఫైల్ ఆర్గనైజర్. నేను ఇది ఎలా యూజ్ చేయాలో మీకు సపరేట్ వీడియో తీసి చూపిస్తాను. అండ్ ఇవన్నీ సేమ్ ఇవే బాక్సెస్ అండి. నేను మళ్ళీ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అవే బాక్స్. ఇవి లిడ్స్. అండ్ ఇవన్నీ బాక్సెస్, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. అండ్ దీంట్లో మీకు ఇంకొక సైజ్ బాక్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 14 centimeters కదా, సో ఇది వచ్చేసి 28 centimeters అనమాట. 28 అండ్ 28, 39 అనమాట. సో ఇది నేను స్టేషనరీ వాటి కానీ బేకింగ్ వాటి కానీ యూజ్ చేద్దామని ఈ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. లైక్ పెద్ద బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం చిన్న కవర్స్లో పెట్టుకోలేము. అండ్ అలా లైక్ వింటర్స్లో యూజ్ చేసే బెడ్షీట్స్ ఉంటాయి కదా, దుప్పట్లు మనం కప్పుకునేవి, అది ఇందులో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుంటే డస్ట్ అనేది పట్టదు. అది మనం ఇయర్లీ వన్స్ ఓన్లీ వింటర్లో యూజ్ చేస్తాం కాబట్టి అది వాష్ చేయగానే ఇందులో ఈ కవర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా మిక్సింగ్ బౌల్స్ అండి, బేకింగ్కి దేనికైనా యూజ్ అవుతుంది. సో నేను 2 sizes ఆర్డర్ చేశాను. ఇవి కూడా బాక్స్.
ఇవి వచ్చేసి వీటికి లిడ్స్ అండి. సో మనము ఇవి సిలికాన్ లిడ్స్ అనుకుంటాను. యా, ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇందులో 3 సైజెస్ వచ్చాయి మనకి. ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ ఇందాక మీకు ఒకటి ఫైల్ ఆర్గనైజర్ చూపించాను కదా. సో ఆ ఫైల్ ఆర్గనైజర్ అనేది ఇది ఒక బ్యాగ్ అన్నమాట. ఈ బ్యాగ్లో ఆ ఫైల్స్ అన్నీ స్టోర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు మళ్ళీ చూపిస్తాను ఒక వీడియో తీసి అని, దాంట్లో చూపిస్తాను ఇదేంటో, ఇది ఎలా యూస్ చేయాలో. అండ్ ఇది వచ్చేసి మనం చిన్న చిన్న క్లాత్స్ ఆరేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఇలా ఉంటుంది. సో డైలీ యూజ్ చేసే టవల్స్ కానీ, ఇంకా చిన్న చిన్న మన సాక్స్ కానీ, సో అలా హ్యాండ్ కీస్ కానీ చాలా దానికి యూజ్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇది. అండ్ ఇది ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ అండి. ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ చేసినప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మగ్స్ అండి, గ్రీన్ టీ తాగడానికి కానీ, మిల్క్ తాగడానికి, కాఫీ కోసం యూజ్ అవుతుందని ఆర్డర్ చేశాను. అండ్ ఇంకా 2 పీసెస్ కూడా ఆర్డర్ చేశాను నేను. ఇది కూడా ఐకియాలో కొన్న సీజర్. And this is for me. అండ్ ఇవి నాప్కిన్స్ అండి. నేను ఆల్రెడీ 2 యూజ్ చేస్తున్నాను. ఇవి 2 ఇంకా ఓపెన్ చేయలేదు. కాటన్ ఇవి, ఈ సైజ్ ఉంటుంది. చాలా యూజ్ అవుతున్నవి, కిచెన్లో చాలా యూజ్ అవుతాయి మనకి. ఇలాంటివి ఎన్నున్నా సరిపోవు, అంతే కదా. అండ్ ఇవి మనం వాల్స్కి స్టిక్ చేసుకోవడానికి అండి. లైక్ ఇవి హ్యాండ్ కీస్ ఉన్నాయి కదా, ఇది ఇలా తగిలేసుకోవచ్చు అన్నమాట హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇందులో చిన్న హ్యాండ్ కీస్ కూడా ఉన్నవి నా దగ్గర. నేను అవి హ్యాంగ్ చేయడానికి యూస్ చేస్తాను ఇది. అండ్ ఇవి సాఫ్ట్ కార్నర్స్ అండి. లైక్ మన ఇంట్లో షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ చిన్నపిల్లలకి తగులుతూ ఉంటాయి. సో అలా తగలకుండా దీనికి స్టిక్కర్ వస్తుంది. ఈ స్టిక్కర్ ఇక్కడ స్టిక్ చేసేసి ఇది కార్నర్స్కి స్టిక్ చేసేసుకోవచ్చు. మనకు కూడా చాలాసార్లు తగిలుంటాయి కదా ఇలా. అండ్ ఇది ఒక వుడెన్ బాక్స్. నేను నా పర్ఫ్యూమ్స్ కానీ, క్రీమ్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ఇది ఆర్గనైజర్లా యూజ్ చేస్తుంటాను. అండ్ ఇవి జిప్ లాక్ బ్యాగ్స్ అండి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 3 బ్యాగ్స్ తీసుకున్నాను. ఇన్ని మిగిలాయి చూడండి. అంటే ఎలా యూజ్ చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇది చిన్న సైజు, ఇది కొంచెం పెద్ద సైజ్వి. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ అనమాట. అండ్ ఫోక్ కూడా ఉంది ఇందులో. ఇది కూడా ఆర్గనైజర్ అండి. ఇది నేను ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తాను, బయట యూజ్ చేస్తాను. అండ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్. ఐకియాలో మీరు ఏది కొన్నా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. దానికి ఒక స్పెసిఫిక్ అంటూ ఏది ఉండదు. ఇదేం ప్రమోషన్ కాదండి. అండ్ ఇది ఒక గ్రేట్ చేయడానికి లైక్ 2 సైజెస్ వచ్చాయి. ఇదేమో చిన్న సైజు అండ్ ఇది పెద్దది. ఇది చాలా యూజ్ అవుతుంది. లైక్ గ్రేట్ చేసే ఇలా మనం ఎప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా గ్రేట్ చేస్తుంటే అది మూవ్ అవుతూ ఉండి చాలా కష్టం అవుతుంది కదా. ఇది జస్ట్ ఏం లేదు, ఇలా పెట్టేసి గ్రేట్ చేసుకోవచ్చు. అండ్ గ్రేట్ చేసిందంతా మనకి దీంట్లో స్టోర్ అయిపోతుంది అన్నమాట. కింద పడదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఈజీ టు క్లీన్. ఈ జార్ యాక్చువల్గా చాక్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మేము మటుకు దీన్ని రీసెంట్గా స్టార్ట్ చేసాము. మా మెమరబుల్ మూమెంట్స్ అన్నీ మేము ఒక చిట్లో రాసి దీంట్లో వేస్తున్నాము. లైక్ మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, సో అందుకు. అండ్ ఇవి ఐకియాకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకుంటారు. సో నేను తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ 3 years అవుతుంది.
ఆల్రెడీ ఒక ప్యాక్ ఉంది, చాలా యూస్ఫుల్ అండి. ఇది చూడండి, ఇలా సీల్ చేసుకోవచ్చు బ్యాగ్. మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసినా దాన్ని సీల్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అండి. మీ ఇంట్లో లేకపోతే మట్టుకు ఖచ్చితంగా తీసుకోండి, చాలా అంటే చాలా యూస్ఫుల్. అండ్ ఇవి స్పైస్ జార్స్ అండి, చట్నీస్ కోసమైనా వాడుకోవచ్చు, మసాలాస్ కోసమైనా వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. అండ్ ఈ ట్రే కూడా నేను ఐకియాలోనే తీసుకున్నా. ఇవి సెల్ఫ్స్ అండి, ఇదైతే చాలా యూస్ఫుల్ మాకు. మేము యాక్చువల్గా ఒక కబోర్డ్లో వాటర్ ఫిల్టర్ పెట్టుకుందాం అనేసి సెల్ఫ్స్ పెట్టించలేదు, కానీ వాటర్ ఫిల్టర్ బయట పెట్టేసుకున్నాము. సో దానికోసము ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ పెట్టించడం అదంతా కొంచెం ఎక్కువ పని కదా. ఇది కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్. మేము చాలా ప్లాంట్స్ తెచ్చుకున్నాము ఐకియా నుంచి, ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్ కూడా. న్యాచురల్ ప్లాంట్స్ అయితే అవి చాలా పెద్దగా అయిపోయాయి, మనీ ప్లాంట్స్ పెద్ద పాట్లోకి కూడా షిఫ్ట్ చేసేసాము. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఇవి నేను కొని 3 years అవుతుంది. వాషబుల్ అండి, చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా డస్ట్ అనిపిస్తే డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఫోన్ స్టాండ్ అండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా కిడ్స్కి, అది చాలా యూజ్ అవుతుంది. అండ్ యోగా చేయడానికైనా దేనికైనా యూజ్ అవుతుంది. ఫోన్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అండ్ హెడ్ ఫోన్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట, లైక్ ఆన్లైన్ క్లాసెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ ఇలా పట్టుకొని ఎంతసేపు అని కూర్చుంటాం, అలా కూర్చోకుండా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇవి క్లాక్స్ అండి, ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నాము, ఇది నాకు అండ్ ఇది మా ఆయనకి నచ్చి ఇంకొకటి తీసుకొచ్చుకున్నారు. దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో టైం చూపిస్తుంది అండ్ ఇంకొక అలారం పెట్టుకోవచ్చు. అండ్ ఇది పొమడోరా అండి, మా ఆయన దానికి యూజ్ చేస్తారు. 25 minutes అలారం పెట్టుకుంటారు. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు 25 minutes కంటే ఎక్కువ చేయొద్దు అనేసి 25 minutes సెట్ చేసుకున్నారు. అండ్ ఇది టెంపరేచర్ కూడా చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ల్యాప్టాప్ టేబుల్ అన్నమాట. ఎంతసేపు అని ఒకే ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తుంటాము. సో మనం అప్పుడప్పుడు బెడ్ పైన కూర్చొని కూడా వర్క్ చేస్తాం కదా, మన ల్యాప్ పైన పెట్టుకోవడం కంటే ఇలా ఈ స్టాండ్లో పెట్టుకొని వర్క్ చేయడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఈ స్టూల్ కూడా నాకు చాలా నచ్చింది, క్యూట్గా అనిపించి తీసుకున్నాను. ఇంకొక స్టూల్ కూడా ఉంది, అది మీకు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఇట్లాంటి బాక్సెస్ 8 కంటైనర్స్ చాలా తీసుకున్నాను నేను. ఫ్యూ ఇక్కడ పెట్టాను అన్నమాట మీకు చూపించడానికి. అండ్ ఇదొకటి, మనం కుక్ చేసినవన్నీ కౌంటర్ టాప్ పైన డైరెక్ట్గా పెట్టుకోకుండా ఇదొకటి పెట్టుకోవచ్చు. ఇది యూజ్ అవుతుంది. ఇది వెజ్జెస్ వాష్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. డైరెక్ట్ ఇలా సింక్లో ప్లేస్ చేసేసుకుంటే ఇలా ఉండిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. సో మీరు 2 హ్యాండ్స్తో ఒక హ్యాండ్తో ట్యాప్ ఆన్ చేసేసుకొని నీట్గా వెజ్జెస్ అనేది వాష్ చేసుకోవచ్చు. ఈ పాండమిక్ టైంలో నాకు చాలా అంటే చాలా యూజ్ అయిందండి. ఇదొకటి కంపల్సరీ తీసుకోవాల్సిన ఐటమ్. అండ్ ఈ ఐకియా థాట్ ప్రాసెస్ అనేది మాకు చాలా ఇష్టం అండి. ప్రోడక్ట్కి చాలా రకాలుగా యూజ్ చేసుకునేలా ఉంటుంది. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది మాకు చాలా నచ్చుతుంది. అందుకే మాకు ఏ ఐటమ్ కావాలన్నా వెంటనే వెళ్ళి ఐకియాలో తీసుకుంటాము. అండ్ ఇది ఇంకొకటి అండి, రైస్ ట్రైన్ చేయడానికైనా వెజ్జెస్ కోసం కూడా యూజ్ చేసి, ఇది కూడా సేమ్ చూడండి. మనం అసలు ఈ పట్టుకోకుండా డైరెక్ట్గా సింక్లో ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అలా ఉండిపోతుంది. అండ్ రైస్ నేను బిర్యానీ చేస్తున్నప్పుడు వాటర్ ట్రైన్ చేయడానికి ఇది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదొకటి ట్రే తీసుకున్నాను, లైక్ డైనింగ్ టేబుల్ పైన ప్లేస్ చేయడానికి. కానీ నేను కేక్స్ బేక్ చేస్తూ ఉంటాను, లైక్ బర్త్డేస్ కానీ ఎప్పుడైనా దీంట్లో ప్లేస్ చేసుకొని మంచిగా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని. అండ్ ఇదొకటి డ్రై మ్యాట్ అండి, ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. సింక్ పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా స్పూన్స్ కానీ అలా వాష్ చేసుకుని దీనిపైన ప్లేస్ చేసుకుంటే మన కౌంటర్ టాప్ పైన వాటర్ పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే టిష్యూ హోల్డర్ అన్నమాట, లైక్ టిష్యూస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో పార్టీ అయినప్పుడు నార్మల్ టైంలో యూజ్ చేయం కానీ డైరెక్ట్గా తీసుకుంటాము, కానీ ఎప్పుడైనా పార్టీ టైంలో అలా అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక ట్రాలీ అండి. మేము ఇది కూడా మల్టీపర్పస్. యాక్చువల్లీ మేము ఫస్ట్ దీన్ని బాల్కనీలో యూజ్ చేసాము, కొన్ని రోజులు కిచెన్లో పెట్టాను, ఇప్పుడు ప్రస్తుతానికి హాల్లో యూజ్ చేస్తున్నాను. హాల్లో కొన్ని పాట్స్ పెట్టి అండ్ ఇంటర్కామ్ ఉంటుంది కదా, అది ప్లేస్ చేయడానికి. అండ్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నవి, కానీ మేము స్టీల్ తీసుకున్నాము ఎందుకంటే ఇది రస్ట్ ఫ్రీ కాబట్టి. అండ్ వాష్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజుకి.
ఈ ప్రోడక్ట్స్ కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ కొన్ని ఫిల్టర్ చేసేసి ఈ తక్కువ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తే యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుందని. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ అనేది ఇస్తాను. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీకు దీంట్లో ఏ ఐటమ్ అయితే మోస్ట్ యూస్ఫుల్ అనిపించిందో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఇంట్లో ఇంకా ఐకియా ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటి గురించి డీటెయిల్గా మా హోమ్ టూర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక ప్రో టిప్ అండి, అదేంటంటే మీరు ఐకియాకి షాపింగ్కి వెళ్ళాలని అనుకుంటే ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలో, మీకు ఏమేమి కావాలో ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. లేదంటే అక్కడికి వెళ్ళి అన్నీ చూసి హడావిడిలో ఏది కొనాలో అర్థం కాక అవసరం లేనివి కూడా కొనుక్కొని వస్తుంటాము. సో అది మీకు మీ హస్బెండ్కి చెప్తున్నాను, డబ్బులు ఖర్చు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఐకియా వాళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నారు. నేను ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.